కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన క్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. బాప్తిసం తీసుకుంటున్నటువంటి సహోదరులకి అలాగే మనకు కూడా అవసరమైనటువంటి ఒక అంశాన్ని మనం ఆలోచించేద్దాం. బాప్తిస్మం అంటే ఏంటి, ఎవరు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా మనం ఎంతకాలంగా వింటున్నాం అండి. ఎంతకాలంగా మనం వింటున్నాం. అయితే విషయం ఏంటంటే అవి కొద్దిగా నేను అవగాహన ఉంది. బాప్తిస్మం అంటే ఏంటి, ఎందుకు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, వీటి మీద బైబిల్ వేదాంత విద్యని అభ్యసిస్తున్నటువంటి సహోదరులుగా మీకు అవగాహన ఉంది. అయితే సంఘం ఒకటే, విశ్వాసం ఒక్కటే అని చెప్పుకుంటున్నారు. బాప్తిస్మం ఒక్కటే అని బైబిల్ చెప్తుంది, బోధకులు చెప్తున్నారు. కానీ బాప్తిస్మం ఒక్కటే అంటారు, కానీ బాప్తిస్మానికి వచ్చినటువంటి ఆలోచనలు, నిర్ణయాలు అనేకం. ఒక తాటి మీద క్రైస్తవ సంఘం, సార్వత్రిక సంఘం ముందుకి వెళ్ళట్లేదు. బాప్తిస్మం అనేటువంటి ఈ పదం, దానికి సంబంధించి కొన్ని వివాదాలు ప్రారంభం నుంచి కూడా, మొదటి శతాబ్దం గతించిపోయిన తర్వాత రెండవ శతాబ్దంలో అడుగుపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో వివాదాస్పదమైనటువంటి అంశాలుగా మారుస్తూ సరైనటువంటి అవగాహన లేనటువంటి మత శాఖలకు చెందినటువంటి కొంతమంది బోధకులు దాన్ని మార్చుకుంటూ వస్తున్నారు. ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటంటే బాప్తిస్మము రక్షణ. ఒకసారి రిఫరెన్స్ చూపించి నేను ముందుకు వెళ్తాను. బాప్తిస్మము రక్షణ, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిసం పొందిన వాడికి ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది కదా. ఎవరు చెప్పారు ఈ మాట? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పారు. అంటే ఏం చెప్తున్నారు ప్రభు ఇక్కడ? ప్రభు అయిన యేసు బాప్తిస్మానికి ఏం ముడి పెడుతున్నారు? రక్షణ. అంటే రక్షణ దేంతో జత చేస్తున్నాడు? ఆయన బాప్తిసంతో జత చేస్తున్నాడు. పేతురు గారు కూడా దీన్ని ఫాలో అవుతూ ప్రభు చెప్పినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని గ్రహిస్తూ అదే సత్యాన్ని తర్వాత కాలాల్లో పత్రికల ద్వారా క్రైస్తవులైనటువంటి భక్తులకి చెప్పినట్టు మనం చూస్తాం. సేమ్ యేసుప్రభువు ఏదైతే చెప్పారో దాన్నే కొనసాగిస్తూ, దాన్ని ప్రతిపాదిస్తూ, యేసుప్రభువు చెప్పిందే మేము ఫాలో అవుతున్నాము, యేసుప్రభువు చెప్పిందే కరెక్ట్ అన్నట్టుగా ఆయన కూడా బాప్తిస్మము అనేది రక్షణకి జత చేయబడింది అని మాట్లాడుతూ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20 కూడా చూద్దాం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించాను. ఆ వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మను రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యం తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే అన్నాడు. పేతురు గారు కూడా, అపొస్తలుడైనటువంటి పేతురు గారు కూడా రక్షణ దేంతో ముడిపెడుతున్నాడు? బాప్తిసంతో ముడిపెడుతున్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి. యేసుప్రభువు చెప్పింది ఆయన దాటాడైనా దాట్ల యేసుప్రభువు ప్రతిపాదనని పేతురు గారు ఏం చేస్తున్నాడు? కొనసాగిస్తున్నాడు. మేము అదే చేసామన్నట్టు. అంటే ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న విషయం ఏంటంటే బాప్తిస్మము పొందుకుంటేనే రక్షణ వస్తుందా? బాప్తిస్మం ద్వారానే రక్షణ అనేది ఉందా? బాప్తిస్మం అంటే మనకు తెలుసు, నీటిలో ముంచబడి లేపబడటం. బాప్తిస్మం అంటే ఏంటి? నీటిలో ముంచబడి లేపబడటం. అంటే నీటిలో మునిగి లేస్తేనే రక్షణ. ప్రశ్న ఏంటంటే కొంతమంది మతశాఖల వారు, అదే హైపర్ గ్రేస్ అని చెప్పేవాళ్ళు, తర్వాత సాల్వేషన్ ఆర్మీ ఉంది కదా, వాళ్ళంతకీ బాప్తిస్మం ఎవరు? రక్షణ అనేది బాప్తిస్మానికి ముడిపెట్టకండి, రక్షణకి బాప్తిస్మానికి సంబంధం లేదు, రెండు వేరు అని వాళ్ళు మాట్లాడుతుంటారు. కానీ యేసుప్రభువు ఏమంటాడంటే బాప్తిస్మం తీసుకుంటేనే రక్షణ అన్నట్టు ఉంది.
అంటే నీటిలో మునిగి లేవటం అనే కార్యక్రమం ద్వారానే మీరు రక్షించబడతారని యేసుప్రభువు వారు మాట్లాడుతున్నారు. దాన్ని కూడా ప్రతిపాదిస్తూ పేతురు గారు కూడా ఏమంటున్నాడు, నీటిలో మునిగి లేస్తేనే రక్షణ. అది ఒకప్పుడు నోహ గారి కాలంలో జరిగింది. అది ఇప్పుడు దానికి సాదృశ్యంగా ఆ బాప్తిస్మం మీరు జరిగిస్తున్నారు. నీటి మునిగి లేస్తేనే రక్షణ, లేకపోతే లేదన్నట్టుగా పేతురు గారు కూడా మాట్లాడుతున్నారు. అయితే విషయం ఏంటంటే, బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి, బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి అనే ప్రశ్న మనకు వచ్చింది అనుకోండి. మీకు తెలుసా విషయం? బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? పాపక్షమాపణ కొరకు. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? రక్షణ కొరకు. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? పరిశుద్ధాత్మ వరం కొరకు. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలని అంటే ఈ 3 విషయాల కోసం మనం ధ్యానిస్తుంటాం. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే, రక్షణ, పాపక్షమాపణ, పరిశుద్ధాత్మ అనేవి నీటిలో మునిగి లేవటం ద్వారా ఇచ్చేవి కావు. నీటిలో మునిగి తిరిగి లేస్తే ఇచ్చేది కాదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, నీటి ద్వారా మునిగి లేచే ఈ బాప్తిసం కార్యక్రమం అంత ప్రధానమైనది కాదు, అంత ప్రాముఖ్యమైనది కాదు. అలా నీటిలో మునిగి లేవకపోయినా రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, పాపక్షమాపణ పొందిన వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధాత్మ అనే వరం పొందిన వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? దేన్ని స్కిప్ చేస్తున్నారు? బాప్తిస్మ అవసరం లేదు. టోటల్గా బాప్తిస్మ అనేది పెద్ద ప్రధానమైనటువంటి కార్యక్రమం ఏమీ కాదు. బాప్తిస్మ అనేది నీటిలో మునిగి లేవటం అనేది ఖచ్చితంగా జరిగించాలి అనే నియమం ఏమీ బైబిల్లో లేదు అని వాళ్ళ వాదన. ఆ వాదన వాళ్ళు బలపరుచుకుంటే వాళ్ళు ఏమంటారంటే, బాప్తిస్మం అనే విషయానికి ఏమంత ప్రాముఖ్యత లేదని, బాప్తిసం తీసుకోవడం ద్వారా రక్షణ పొందుతాడని కానీ, ఏదైనా తగిన కారణం చేత తీసుకోలేకపోతే ఆ వ్యక్తి నరకాగ్ని పాలవుతాడని బైబిల్ చెప్పదు అని హైపర్గ్రేసులు మాట్లాడతారు. ఒకవేళ బాప్తిసం తీసుకోకుండా చనిపోయాడు అనుకోండి, నరకానికి వెళ్ళిపోతాడా? నరకానికి ఏమీ వెళ్ళడు. కొన్ని కారణాలు బట్టి అతను బాప్తిసం తీసుకునే అవకాశం లేదు కాబట్టి అతను ఏమి నరకానికి వెళ్ళడు. అవకాశం ఉన్నవాడు తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే దానికి తీసుకోలేకపోతే అతడేమి నరకానికి వెళ్ళిపోయే అవకాశాలు ఏమీ లేవు అనేది వాళ్ళ బోధ. చెప్తాను దాన్ని. ఇప్పుడు మనం చదువుకున్న 2 వచనాలు ఉన్నాయి కదా, మార్క్స్ వార్త 16:16, పేతురు రాసిన మొదటి పత్రిక 3:20-21. ఈ వచనాన్ని ఎలా వక్రీకరిస్తున్నారో, వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారో మనం ఆలోచించేద్దాం. తర్వాత బాప్తిస్మానికి ఏమంత ప్రాముఖ్యత లేదని చెప్తూ పౌలు గారు కూడా బాప్తిస్మానికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు, బాప్తిస్మ అనే దాన్ని అసలు పట్టించుకోలేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటారు. దానికి కూడా ఒక రిఫరెన్స్ చూపిస్తారు వాళ్ళు. ఒకసారి చూద్దాం. అది కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా స్వార్థ ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. అంటే బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ, అంటే బాప్తిస్మానికి పౌలు గారు ప్రాధాన్యత ఇవ్వలేదు, బాప్తిస్మం అనేది అంత ప్రాముఖ్యమైంది, ప్రధానమైంది కాదు అనేది వాళ్ళ వాదన. అది ముందు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అపోస్తలుడైనటువంటి పౌలు గారిది చూద్దాం. తర్వాత మార్క్స్ వార్త 16:16లో యేసుప్రభువు వారు చెప్పారు కదా, రక్షణ అనేది బాప్తిసంతో ముడిపెట్టిన కార్యక్రమం. దాని గురించి తర్వాత ఆలోచించేద్దాం. టైం ఉంటే పేతురు పత్రిక 3:20-21 కూడా చూద్దాం. ఇప్పుడు కొరింథీ మొదటి పత్రిక 1:17 చదివాం కదా, ఒకసారి చదువుదాం మళ్ళీ. కొరింథీ మొదటి పత్రిక 1:17. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా స్వార్థ ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. ఇక్కడ పౌలు గారు చేసిన ఈ మాటలో, ఈ ప్రసంగంలో, ఈ లేఖలో బాప్తిస్మానికి ఏమంత ప్రాధాన్యత లేదు అని మాట్లాడుతున్నట్టుగా ఉందా? ప్లెయిన్గా చదువుకుంటే ఎలా ఉంది? బాప్తిస్మం ఇవ్వడానికి నన్ను ఏమి దేవుడు పంపలేదు, సువార్త చేయడానికే నన్ను పంపించాడు అని. దీన్ని వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారని అంటే, బాప్తిస్మం అంత ప్రాముఖ్యమైనది ఏమీ కాదు. ఏది ప్రాముఖ్యమైనది? సువార్త ప్రాముఖ్యమైనది. సువార్త అనేది చాలా ప్రాముఖ్యమైనది. సువార్త అనేది లేకపోతే బాప్తిస్మం వల్ల ఉపయోగం ఏంటి? అంటే చేయాల్సింది ఏది? ముందు కొరింథీయులతో మాట్లాడితే ఏమంటున్నాడు? బాప్తిస్మం అంటారేంట? బాప్తిస్మం మీద అంత దాన్ని అంతా హైలైట్ చేస్తున్నారేంటి మీరు? దాన్ని అసలు పట్టించుకోకండి. మెయిన్ ఏంటి మనకు కావాల్సింది? సువార్త అని పౌలు గారు అన్నట్టు. బాప్తిస్మం గురించి మీరు అసలు పట్టించుకోకండి, దాని గురించి బోధలు చేయకండి, దాన్ని పక్కెట్టేయండి.
మెయిన్ సువార్త లేకుండా బాప్తిసం దేనికి అని పౌలు గారు అన్నట్టుగా వాళ్ళు వివరణిస్తున్నారు. బాప్తిస్మానికి ఆయన ఏమీ ప్రాధాన్యత ఇవ్వలేదంట. చూడండి ఒకసారి 15వ అధ్యాయము వాళ్ళు చూపిస్తున్న రెఫరెన్స్లు చెప్తున్నాను మీకు. 15వ అధ్యాయము అదే పత్రికలో 15వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు ఒకసారి చదువుతాను చూడండి. మరి సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. మీరు దానిని అంగీకరించి దాని యందు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్నాడలా ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారే ఉందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. పౌలు గారు సువార్త ప్రకటన చేస్తున్నాడు. ఇక్కడ సువార్తగా చేశాడు. నేను గతంలో మీకు ప్రకటించిన సువార్త ఏది ఉందో అది మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి వినండి అని పౌలు గారు మాట్లాడుతున్నట్టు ఇక్కడ కనపడుతుంది. మాట్లాడుతూ ఏం చెప్పాడు ఆయన? ఆయన యేసుక్రీస్తు వారు మన పాపం నిమిత్తము చనిపోయారు, సమాధి చేయబడ్డారు, 3వ దినాన లేపబడ్డారు. ఇదే కదా సువార్త. ఇందులో బాప్తిస్మ అనేది ఉందా? బాప్తిస్మ అనే పదం వాడాడా? అంటే ఒక వ్యక్తి రక్షించబడాలని అంటే పౌలు గారు చేసింది ఏంటి? సువార్త చేశాడు. బాప్తిస్మ గురించి ఇక్కడ అసలు ఆయన సువార్తలు ఎక్కడో కూడా ప్రస్తావన చేయలేదు అనేది ఈ వచనం తీసుకొచ్చి వాళ్ళు హైలైట్ చేస్తారు. అంటే పౌలు గారు సువార్త ప్రకటనలో కూడా సువార్త సత్యం యొక్క సారాంశాన్ని చెప్పాడు తప్ప అందులో బాప్తిస్మానికి వచ్చినటువంటి ప్రస్తావన లేదు అనేది వాళ్ళ వాదన. ఒకవేళ బాప్తిస్మ కూడా రక్షణకు అవసరం అనుకుంటే ఈ సువార్తలో పౌలు గారు ఏం చేర్చేవాడు? బాప్తిస్మ కూడా తీసుకోండి అని చేర్చేవాడు. కాబట్టి సువార్త ప్రాముఖ్యమైంది, బాప్తిస్మ అనేది అంత ప్రాముఖ్యమైంది కాదు అనేది వాళ్ళ వాదన. సరే చూద్దాం. పౌలు గారు ఆ ఉద్దేశం చెప్పారా? బాప్తిస్మ అవసరం లేదని చెప్పారా? వాళ్ళ బాప్తిస్మ తీసుకున్నాం కదా మనం, సర్లే మన సేఫ్టీ జోన్లోనే ఉన్నాం. బాప్తిస్మ తీసుకున్న వాళ్ళు విన్నారనుకోండి, ఇది ఏమవుతుంది? బాప్తిస్మ తీసుకోరు. నేను యేసుప్రభువుని నమ్మాను కదా, స్వార్థను నేను విశ్వసించాను కదా, నేను బాప్తిస్మ తీసుకోకపోయినా నాకు పరలోకం బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది అని వాళ్ళు మాట్లాడతారు. అని అనుకుని అదే భ్రమలో ఉండి చాలామంది ఇప్పటికీ హైపర్గ్రెసివ్ డాక్టరీకి సంబంధించినటువంటి ఆ నమ్మకాన్ని ఎవరైతే కొనసాగిస్తున్నారో వాళ్ళు బాప్తిస్మ తీసుకోవట్లా. బాప్తిస్మ అవసరం లేదని పనిగట్టుకుని మానేస్తున్నారు. మానేయటానికి కొంతమందిని ప్రేరేపిస్తున్నారు. బాప్తిస్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. బాప్తిస్మ అవసరం లేదని పౌలు గారు ఇక్కడ చెప్పలేదు. ఆయన ఏమంటాడంటే, బాప్తిస్మ ఇవ్వడానికి క్రీస్తు నన్ను పంపలేదు కానీ స్వార్థ ప్రకటించడానికి నేను పంపాడు అన్నాడు కదా. వాళ్ళ వివరణ ఇప్పటివరకు మనం విన్నాం. అయితే ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, పౌలు గారు బోధలో బాప్తిస్మ అవసరం లేదు అని ఎక్కడ చెప్పలా. ఒక 15వ అధ్యాయం తీసుకొచ్చి సువార్తలో బాప్తిస్మం అనేటువంటి సందేశం, ఆ సందేశంలో బాప్తిస్మం గురించినటువంటి విషయాలు లేవు అని మాట్లాడడానికి వాళ్ళు తప్పు చెప్తున్నారని అనిపిస్తుంది. వాక్యానికి విరుద్ధమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు వాళ్ళు. చూద్దాం ఒకసారి పౌలు గారు 1:17కి సంబంధించి సరైనటువంటి వివరణ ఏంటో ఆలోచించేద్దాం. పౌలు గారు ఆయన సువార్త ప్రకటనలో ఆయన సంఘానికి పత్రికలు రాస్తున్నటువంటి సందర్భాల్లో ఆయన మాట్లాడినటువంటి కొన్ని సందర్భాలు చూద్దాం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 5 నుండి 8 వచనం చదువుతారా? సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునికి మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చాను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకుని ఉండేను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వాసముంచెను. మరియు కొరింథీలలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి. ఏమంటే బాప్తిస్మ పొందారా అంటే పౌలు గారి ప్రకటనలు ఏముండి ఉండాలి? బాప్తిస్మ అనేది ప్రకటించకుండా ఆయన ఎదురుగా బాప్తిస్మ ఎలా తీసుకుంటారు? అంటే పౌలు గారి ప్రకటనలో బాప్తిస్మ లేదన్నారు కదా వాళ్ళు.
కానీ ఇక్కడ ఏం కనపడుతుంది మనకి? కొరింథీయులు అనేకులు ఏం చేశారంట? బాప్తిసం తీసుకున్నారని కనపడుతుంది. 16 అధ్యాయము 11 నుంచి 15 వరకు మీరు చూస్తే 11 నుంచి 15. కాబట్టి మేము త్రోయను విడిచి వాడ ఎక్కి తిన్నగా సుమత్రేకును మర్నాడు నేయపొలికిని అక్కడ నుండి ఫిలిప్పికిని వచ్చితిమి. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును, రోమీల ప్రవాస స్థానమనే ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినమని గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకుని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదరంగు పొడి అమ్ము తుయతైర పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచాను గనక పౌలు చెప్పిన మాటల యందు ఆమె లక్ష్యముంచాను. ఆమెయు, జాగ్రత్తగా చూడండి, ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతం చేశాను. 33 వచనం చూడండి. 33 వచనం. రాత్రి ఆ గడిలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. 15వ వచనం 33 వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు అక్కడ సువార్త చేసినట్టు మనకు కనపడుతుంది. ఆ సువార్త విన్న ప్రజలు, కుటుంబీకులు బాప్తిసం తీసుకున్నట్టు మనకు కనపడుతుంది. అంటే పౌలు గారు బోధలో బాప్తిసం అనేది లేకుండా వాళ్ళు బాప్తిసం ఎలా తీసుకుంటారు? బాప్తిసం తీసుకున్నారా లేదా? అక్కడ కొరింథీలో సందర్భం ఏంటి అసలు? అక్కడ ఎందుకు అలా మాట్లాడాడు? మనం ఆలోచన చేసే ముందు పౌలు గారి సువార్తలో బాప్తిసం గురించి లేదని చెప్తున్న వాళ్ళ మాట తప్పు అంటున్నాను నేను. అర్థమవుతుందా? పౌలు గారి బోధలో బాప్తిసం అనేది లేకపోతే బాప్తిసం ఎలా తీసుకుంటారు? ఒక కార్యం ఎలా జరుగుతుంది అక్కడ? అని కేవలం సువార్త మాత్రం చేసి వెళ్ళిపోతే ఆ సువార్త అవ్వంగానే జరుగుతున్న కార్యం ఏం కనపడుతుంది అక్కడ మనకి? బాప్తిసం తీసుకుంటున్నారు. అక్కడ లూదియా ఇంటి వారు అందరూ రక్షణ పొందినట్టు ఉంది మనకి. తర్వాత 16:33లో ఎవరు అక్కడ బాప్తిసం పొందింది? చెరసాల అధికారి కుటుంబీకులు బాప్తిసం పొందినట్టు. ఆ రాత్రికి రాత్రే అసలు బాప్తిస్మం అనే సందర్భం ఆయన ప్రసంగంలో లేకపోతే దానికి ఎలా సిద్ధపడతారు వాళ్ళు? అంటే పౌలు గారి సువార్తలో యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తం చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేపబడ్డాడు అనేదే పట్టుకుని ఆయన ముందుకెళ్తే బాప్తిసానికి ఎలా సిద్ధపడ్డారు? అంటే ఈ 3 విషయాలు చెప్పాడు సువార్తలో. అక్కడ కొరింథీ మొదటి పత్రిక 15:1-4 వరకు వాళ్ళు అన్నట్టు కాదు. మిగతా సందర్భాలు మనకు ఎలా కనపడుతున్నాయి? సువార్త అవ్వంగానే వాళ్ళు బాప్తిసానికి సిద్ధపడి తీసుకున్నట్టు మనకు కనపడుతుంది. పౌలు బోధ విన్నవారు బాప్తిసం పొందారా లేదా? అతని బోధలో లేకపోతే అతని ప్రసంగంలో బాప్తిసం చేర్చబడిందా లేదా? ఇప్పుడు ఒక మొన్న మనకి ప్రకటన గ్రంథం క్లాసులో సమస్తము పరీక్షించి మేలేంది చేపట్టండి అని ఒక అంశం మీద వెళ్ళాం మనం. అంటే ఎపిసీలు వాళ్ళ సమస్తాన్ని పరీక్షిస్తారు, అబద్ధ బోధకుల్ని వాళ్ళు వేరు చేస్తారని. దాంట్లో మాట్లాడుకుంటూ మనం ఏం మాట్లాడాం? సమస్తము పరీక్షించండి అంటే పరీక్షించే విధానం, లేఖనాలు ఆధారం చేసి పరీక్షించడం, తప్పుగా పరీక్షించడం అనేది మనం మాట్లాడుకుంటూ నువ్వు పొందిన బాప్తిస్మం లేఖనానుసారమైందని మనం మాట్లాడినప్పుడు మన నారాయణ పీతాని రాంబాబు గారు స్పందించారు. ఎందుకు స్పందించారు? మన అసలు బాప్తిసం గురించి ప్రస్తావన చేయకపోతే, ఆ రోజు బాప్తిసం అనే పదం నేను వాడకపోతే అసలు వాళ్ళకి ప్రేరేపణ వచ్చేదా? రాదు. ఎందుకని? బాప్తిసం గురించి మాట్లాడలేదు కాబట్టి. ఇప్పుడు వాళ్ళు ఎందుకు సిద్ధపడ్డారు బాప్తిస్మానికి? అంటే ఆ ప్రసంగంలో నేను దాన్ని రేట్ చేశాను. కేవలం యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడటం కాదు, బాప్తిసాన్ని గురించి సందర్భం మనం రేట్ చేశాం కాబట్టి వాళ్ళు సిద్ధపడ్డారు. మరి ఇక్కడ పౌలు గారు కేవలం మన పాపముల కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడని చెప్పేసి వెళ్ళిపోయాడు అనుకోండి. మరి బాప్తిసం అనేది ఎలాగా వాళ్ళ మధ్యలోకి ఎలా వచ్చింది? ఎవరు చెప్పారు వాళ్ళకి? అంటే పౌలు గారు బాప్తిస్మానికి ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్తే ఎంత తప్పది? తప్పు కదా. కాబట్టి ఈ విషయాన్ని కొద్దిగా జాగ్రత్తగా మనం ఆలోచిస్తూ వినాలి, గ్రహించాలి. ఈ సంగతులు ఏది పడితే అది వినేయటానికి ఎలా ఉందంటే, క్రైస్తవం ఎలా ఉందంటే పూర్తిగా మారిపోయింది. వాక్య విషయంలో పూర్తిగా
కల్మషం చేసేసాడు అపవాది. వాడికున్న ప్రధాన ఆయుధం ఏంటంటే అబద్ధబోధ. మరొక సందర్భం కొరింథీ మొదటి పత్రిక 1:16 చూడండి. స్తెఫను ఇంటి వారికి బాప్తిస్మమిచ్చి తిని, స్తెఫను ఇంటి వారికి బాప్తిస్మిచ్చి తిని, వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తిస్మమిచ్చి తినేమో నేను ఎరుగను. అంటే బాప్తిస్మాన్ని గురించి అతని గ్రహింపును, అతడు కొందరికి బాప్తిస్మ ఇచ్చిన వాస్తవాన్ని పౌలు గారు మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? పౌలు గారు ఏమంటున్నాడు? స్తెఫను ఇంటి వారికి నేను బాప్తిస్మ ఇచ్చాను, మీకు ఎవరికైనా ఇచ్చానేమో నాకు అంత ఐడియా లేదమ్మా. కొన్ని సందర్భాలు చూడండి, నన్ను అడుగుతుంటారు కొంతమంది, అన్నయ్య ఇప్పుడు మీరు సేవలోకి వచ్చిన తర్వాత ఎంతమందికి బాప్తిస్మ ఇచ్చారని అడిగారు అనుకోండి. ఇచ్చాను తమ్ముడు ఒక 80 మందికో 85 మందికో. అంటే 80 మందికో 85 మందికో నాకు తెలీదా? ఎందుకు తెలీదు? బాప్తిస్మ ఇచ్చుకోవటం, బాప్తిస్మ ఇచ్చి వచ్చేయటం అనేది నా పని. నేను వాక్యం ప్రకటించడం, వాళ్ళు మారు మనసు పొంది వాళ్ళు స్పందించి మాకు రక్షణ కావాలి, బాప్తిస్మ తీసుకుంటే రక్షణ అంట కదా, నాకు బాప్తిస్మ ఇవ్వమంటానంటే నేను ఇచ్చి వచ్చేస్తున్నాను. అక్కడ నేను పేపర్ల మీద రాసుకుని వాళ్ళకి సర్టిఫికేట్ వాళ్ళకి ఇచ్చేస్తాం. నేను అదే పని కాదు కదా నాది. ఏ పని కాదు? బాప్తిస్మలు ఇచ్చే వ్యాపారం కాదు కదా. బాప్తిస్మ తీసుకుంటే ఎంత అని రేటు 3000. ఇది వ్యాపారం అనుకోండి. బాప్తిస్మ ఇచ్చేయమంటావా అని చెప్పుకుంటూ తిరుగుతాను. పౌలు గారికి అది ఇంపార్టెంట్ కాదు. పౌలు గారికి అది ఇంపార్టెంట్ కాదు, బాప్తిస్మ ఇంపార్టెంట్. మీకు ఇప్పటికే అర్థమైపోవాలి పౌలు గారు ఏం చెప్తున్నాడో. బాప్తిస్మ తీసుకో అది చెప్పడం కాదు ఆయనకి. బాప్తిస్మ తీసేసుకుంటే సరిపోద్దా? బాప్తిస్మ ఎలా తీసుకుంటాడు? బాప్తిస్మానికి ఏం ముడిపడి ఉంది? ఒక వ్యక్తి బాప్తిస్మానికి ఎప్పుడు సిద్ధపడగలడు? యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి సత్యం వినాలి, సత్యం విని గ్రహించాలి, గ్రహించి పశ్చాత్తాపడాలి, పశ్చాత్తాపడి మారు మనసు పొందాలి, మారు మనసు పొంది నేను ఏం చేయాలి అని అడగాలి. అడిగినప్పుడు పౌలు గారు చెప్తాడు. అంటే ఇప్పుడు బాప్తిస్మ ప్రధానమైందా, సువార్త ప్రధానమైంది చెప్పాలి మీరు. రెండు ప్రధానమైందని చెప్తున్నాడు ఆయన. సువార్త చెప్పకుండా ఆ బాప్తిస్మ కార్యక్రమం ఎందుకంటే వచ్చి బాప్తిస్మ తీసేసుకుంటే ఇచ్చేస్తాను సరిపోయిందా? అసలు యేసుక్రీస్తు వారు ఎవరో, ఆయన ఎందుకు ప్రాణం పెట్టారు, ఆయన మరలా ఏం చేయబోతున్నారో, ఆయన ద్వారా నీకు ఏమొస్తుంది, ఇవన్నీ తెలియకుండా, ఇవన్నీ వినకుండా బాప్తిస్మ తీసేసుకున్నంత మాత్రాన ఏంటి ప్రయోజనం అని ఆయన కంటెంట్. బాప్తిసానికి ప్రధాన స్థానం ఇవ్వకపోవటం కాదు, ప్రాధాన్యత ఇవ్వకపోవటం కాదు. అక్కడ అలా ఉంది. అక్కడ బాప్తిసానికి ప్రాధాన్యత ఇవ్వలేనట్టుగా ఉందా? ఏం చెప్తున్నాడు పౌలు గారు? ఏమండి ఏం చెప్తున్నాడు? 1:16 ఏం చెప్తున్నాడు? నేను స్తెఫను ఇంటి వారికి బాప్తిస్మ ఇచ్చి తిని, వీరికి తప్ప మరి ఎవరికైనా బాప్తిస్మ ఇచ్చి తినేమో నేను ఎరగను. ఇప్పుడు ఆయన వాక్యం చెప్పి సువార్త ప్రకటించడం అనేది ప్రధానమైంది. సువార్త ప్రకటిస్తేనే కదా వాళ్ళు ఏం చేస్తారు? బాప్తిసానికి సిద్ధపడతారు. స్వార్థ ప్రకటించకుండా బాప్తిసాలు చెప్పుకుంటూ వెళ్తే కదా. అంటే పౌలు గారి ఉద్దేశం ఏంటి? ఇక్కడ 1:17 గ్రీకులో ఈ పదానికి ఏముందంటే తెలుసండి, బాప్తిస్మ ఇవ్వడానికి కానీ స్వార్థ ప్రకటించడానికి కానీ అని మన తెలుగు బైబిల్లో తర్జుమా చేయబడింది. అసలు అక్కడ పదానికి అర్థం ఏంటంటే మొదటి దాన్ని వ్యతిరేకించకుండా రెండో దాని భావాన్ని నొక్కి చెప్పటం అంట. అక్కడ ఉన్న గ్రీక్ పదానికి అర్థం ఏంటంటే మొదటి దాన్ని వ్యతిరేకించకుండా రెండో దాన్ని నొక్కి ఆ పదాన్ని వాడాడంట. అక్కడ పౌలు గారు 1:17 వాడినటువంటి గ్రీక్ పదానికి కొరింథీ 1:17 రాసిన గ్రీక్ పదానికి బాప్తిస్మ ఇవ్వడానికి కాదు కానీ స్వార్థ ప్రకటించడానికి అని మన తెలుగులో తర్జుమా చేయబడింది. వాస్తవానికి అక్కడ రాయబడిన గ్రీక్ పదానికి ఏంటి అర్థం? మొదటి దాన్ని వ్యతిరేకించకుండా రెండో దాని భావాన్ని నొక్కి చెప్పటం. అంటే గట్టిగా మాట్లాడతాం చూసారా దానికి సంబంధించి. అంటే రెండు కాదని కాదు, అక్కడ రెండిట్లో ఒకటి కాదని కాదు, రెండు అవసరమే. 12:44 కదా, ఒకసారి చదువుతారా? అంతటి యేసు బిగ్గరగా ఇట్లే, నేను నా యందు విశ్వాసం ఉంచేవాడు నా యందు కాదు నన్ను పంపిన వాని యందే. ఇప్పుడు ఇంతకీ విశ్వాసం ఎవరి మీద ఉంచాలి? విశ్వాసం ఎవరి మీద ఉంచాలి? తండ్రి అని దేవుడి మీద ఉంచితే యేసుప్రభువు మీద ఉంచినట్టేనా? అర్థం అవ్వలేదు మీకు? విశ్వాసం ఎవరి మీద? యేసుక్రీస్తు వారి మీద ఉంచితే ఎవరి మీద ఉంచినట్టు? తండ్రి అని దేవుడి మీద ఉంచినట్టేనా? అబ్బెబ్బెబ్బ లేదు లేదు,
ఒక్క ఆయన మీద విశ్వాసం ఉంచాలని ఉంది ఇక్కడ. ఇప్పుడు యేసుప్రభు వారి మీద విశ్వాసం ఉంచకపోయినా పర్లేదు, కానీ తండ్రి అయిన దేవుడి మీద విశ్వాసం ఉంచి అన్నట్టుంది ఇక్కడ. మళ్ళీ చదవండి ఒకసారి. నా యందు విశ్వాసం ఉంచేవాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసం ఉంచుచున్నాడు. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచితే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాల్సిన అవసరం లేదన్నట్టు ఉంది. యేసుక్రీస్తు వారి నందు విశ్వాసం ఉంచితే దేవుని యందు విశ్వాసం ఉంచాల్సిన అవసరం లేదు. ఎవరినొకరిని విశ్వసిస్తే చాలు అన్నట్టుగా లేదా వచనంలో. కానీ యేసుక్రీస్తు వారు పౌలు గారు వాడాడు చూశారు ఇందాక 1:17 పదం. ఒక దాన్ని బలంగా నొక్కి చెప్పడానికి ఇంకొక దాన్ని కాదనకుండా మాట్లాడే పదాలు కొన్ని ఉంటాయి. అలాంటిది ఇంకోటి చూద్దాం. మార్కు సువార్త 9:37. ఇట్టి చిన్ని బిడ్డలలో ఒకనిని నా పేరట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునేవాడు నన్నుగాక నన్ను పంపిన వానిని చేర్చుకొనని వారితో చెప్పాను. అంటే ఇప్పుడు నేను అడుగుతున్నాను, తమ్ముడు, చిన్న బిడ్డలు చేర్చుకుంటే యేసుక్రీస్తు వారిని చేర్చుకున్నట్టేనా? చెప్పాలి. చిన్న బిడ్డలు చేర్చుకుంటే యేసుప్రభు వారిని చేర్చుకున్నట్టేనా? అంటే యేసుప్రభు వారిని ఇంకా మన హృదయాలకు చేర్చుకోవాల్సిన అవసరం చిన్న బిడ్డలు చేర్చుకుంటే లేదు, అంతేనా? మీకు అర్థం అవ్వట్లేదు నేను చెప్పింది. అంటే 3 ప్రధానమేనా? అంటే ఒక విషయాన్ని నొక్కి చెప్పడానికి 2 విషయాలు తేల్చినట్టు మాట్లాడుతున్నాడు. 2 విషయాలు తేలుస్తూ మరొక విషయం గురించి అదే ప్రధానమైన దాన్ని మాట్లాడడానికి మిగతా విషయాలు తేల్చినట్టు కనపడుతుంది కొన్ని సందర్భాల్లో. బాప్తిస్మం తీసుకుంటూ వచ్చాడు అనుకోండి ఎవరైనా మీ దగ్గరికి, అన్నయ్య బాప్తిస్మా అన్నాడు అనుకో. బాప్తిస్మా దేనికి? అసలు యేసుప్రభు అంటే ఏంటో తెలుసా? అంటే బాప్తిస్మం అవసరం లేదు ఇప్పుడు, అవసరమే. ఎప్పుడు అవసరం? సువార్త తినాలి కదా, నువ్వు సువార్త తిన్న సత్యాన్ని గ్రహించాలి కదా. అది చెప్పకుండా ఇదెందుకు? ఏమండి, అది చెప్పకుండా, అతడు వినకుండా, అతడు గ్రహించకుండా బాప్తిస్మంతో ప్రయోజనం ఏంటి? ఇది ప్రధానమైనది కాదని చెప్పకుండా ఇది ప్రధానమైంది. ఎప్పుడు ప్రధానమైందంటే సువార్త విన్నప్పుడు. పౌలు గారు తన సువార్త పరిచర్యలో బాప్తిస్మం గురించి చెప్పలేదు, బాప్తిస్మం గురించి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు అని మాట్లాడుతున్న వాళ్ళ వాదన పూర్తిగా వాక్య విరుద్ధమైంది. అర్థమైతే దేవునికి స్తోత్రం. అందుకే పౌలు గారు ఏమంటున్నాడు? క్రీస్తు తనని కేవలం బాప్తిస్మం ఇవ్వడానికి పంపలేదు, కానీ దానికంటే సువార్తను ప్రకటించడానికి పంపినట్టు చెప్పాడు ఆయన 1:17. అంటే ఆయన ఉద్దేశం ఏంటి తమ్ముడు? పౌలు గారి ఉద్దేశం ఏంటి? బాప్తిస్మం ముఖ్యమైనది కాదని యేసుక్రీస్తు వారు చెప్పినట్టు చెప్తున్నాడా? అలా చెప్పలేదు ఆయన. ఏం చెప్తున్నాడు ఆయన? సువార్త అనేది మొదట ముఖ్యమైంది, రెండోది బాప్తిస్మం ప్రాముఖ్యమైంది. ఈ రెండు ఒక వ్యక్తి రక్షణలో ప్రాధాన్యతను వహిస్తున్నాయి అని మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? అది లేకపోతే ఇది లేదు, ఇది లేకపోతే అది లేదు. పౌలు గారు దాని దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతున్నట్టు ఉంది. స్వార్థ గ్రహింపు లేకుండా బాప్తిస్మం పొందిన వాళ్ళు ప్రయోజనం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఆ స్వార్థ అంటే ఏంటి తెలియని వల్లనే కదా మళ్ళీ బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడ్డారు. ఎందుకని? అప్పుడు వాస్తవం తెలియకుండా తీసేసుకున్నాం. అది అపొస్తలుల బోధలో లేఖనానుసారమైంది కాదు, అపొస్తలుల బోధలో రక్షణ పొందే విధానం అది కాదు. రక్షణ అనేది బాప్తిస్మంతో ముడిపడి ఉంది, రెండిట్లు వేరు చేయడానికి వీలు లేదు. పౌలు గారు బాప్తిస్మానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు అనే వాళ్ళ వాదన పూర్తిగా వాక్య విరుద్ధం. జాగ్రత్తగా గ్రహించండి ఈ విషయాలన్నీ కూడా. అంటే ఇలాంటి బోధలు సంఘాలకు వచ్చేసినాయి. మీరు మామూలుగా కొన్ని సందర్భాల్లో మీకు అనుమానం వచ్చే ఉంటుంది. ఏ విషయంలో? నేను ఎవరికి బాప్తిస్మం ఇవ్వలేదు అన్నాడు కదా. నేనైతే అనుమానపడ్డాను, ఇదంటే బాప్తిస్మం అంత ప్రాముఖ్యమైనది కాదా అని నాకు అనిపించింది. కానీ నేను రియలైజ్ అయ్యాను, వాళ్ళు రియలైజ్ అవ్వకుండా అందులో నుండిపోయి ఒక డాక్టర్ని స్థాపించారు. అలా నాలంటాడు ఎవడో, అతను బయటికి రాలేకపోయాడు, అందులో నుండిపోయి బాప్తిస్మం ప్రాముఖ్యమైనది కాదు అని చెప్పడం మొదలెట్టాడు. అదొక పెద్ద డాక్టర్ని అయిపోయింది. దాంట్లో అదొక సంస్థగా కొనసాగటం, అందులో సభ్యులు చేరటం, దాన్ని ప్రకటించడం, దానికోసమే డబ్బులు ఖర్చు పెట్టడం, దానికోసమే ప్రాణానికైనా తెగించడం చేస్తున్నారు. ఇలాంటివి వచ్చేసిన అబద్ధ బోధలో. బాప్తిస్మానికి పౌలు గారు ప్రాధాన్యత ఇవ్వలేదా అంటే ఆయన ఖచ్చితంగా బాప్తిస్మం
ప్రాముఖ్యమైంది. ఎప్పుడు ప్రాముఖ్యమైంది అంటే సువార్త విన్నప్పుడు. సువార్త వినకుండా బాప్తీసం తీసుకుంటే ప్రయోజనం లేదు. కాబట్టి సువార్తని ముందు వినండి, సువార్తని ముందు మీరు గ్రహించండి. అంటే కొరింథీయులు ఎవరున్నారు? బాప్తీసం ఇచ్చేయండి అయ్యగారు, బాప్తీసం ఎప్పుడు ఇస్తారని అని వాళ్ళు ఎక్కువైపోయారు. ఇంతకీ సత్యాన్ని గ్రహించలేదు వాళ్ళు. అర్థమవుతుందా? పౌలు గారు బాప్తిస్మానికి ప్రాధాన్యత ఇచ్చాడా? నేను మళ్ళీ అడుగుతాను, ప్రశ్న నారాయణ అడుగుతాను ముందు. బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడుతున్నాడు కదా, మరి సిద్ధపడేటప్పుడు మరి పౌలు గారు ఎలా అన్నారు కదా, ఇప్పుడు అంత అవసరమా నేను నీటికి తీసుకెళ్ళి నీటిలో ముంచటమని అడుగుతాను. సువార్త తింటే చాలు కదా అంటాను. అప్పుడు దానికి సమాధానం ఏం చెప్తాడో చూద్దాం. అర్థమైందా? సరే, ఇప్పుడు మార్కు సువార్త 16 వచనంలోకి వెళ్దాం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు కదా. దీన్ని వాళ్ళు అలా చెప్తున్నారు, చూద్దాం. ఎవరికి శిక్ష విధింపబడుతుంది? తమ్ముడు మీరు చెప్పండి, వాక్యం చూసి చెప్పండి. ఎవరికి శిక్ష విధింపబడుతుంది? నమ్మని వానికా, బాప్తిసం పొందని వానికా? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. నాకు వచ్చిన మీరు చదివారుగా, మీ దగ్గర బైబిల్లో వేరుగా, నా దగ్గర బైబిల్ వేరుగా ఏం లేదు కదా. నా బైబిల్లో ఏముందో చదువుతున్నాను చూడండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని ఉంది. మీ బైబిల్లో కూడా అదే ఉందా? అదే ఉంది. మరి నేను అడుగుతున్నాను, శిక్ష ఎవరికి? బాప్తిసం పొందని వానికా, నమ్మని వాడికా? మళ్ళీ ఒకసారి రిఫరెన్స్ చదవండి. అది నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఏ నమ్మని వానికి? బాప్తిసం నమ్మని వానికి కాదు. బాప్తిసం నమ్మితే రక్షణ వచ్చేస్తుందా? ఎవరు నమ్మాలి? సువార్త నమ్మాలి. సువార్త. ఆయన మన పాపం నిమిత్తము చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన లేఖనాల ప్రకారం తిరిగి లేచారు. ఇది సువార్త. ఈ సువార్త చెప్పండి. ఆ సువార్త నమ్మలేదనుకో, వాడికి ఏమవుతుంది? శిక్ష వస్తుంది. అంటే బాప్తిస్మానికి ఇందులో ప్రాధాన్యత ఏం లేదు. నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది అని అంటే శిక్ష ఎవరికని చెప్తున్నాడు ఇక్కడ? నమ్మనోడికా, బాప్తిసం పొందనోడికా అని ప్రశ్న రేజ్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు నారాయణ బాప్తిసం తీసుకోలేదు అనుకుందాం. ఇప్పుడు ఆయన బాప్తిసం తీసుకున్నంత మాత్రాన నరకానికి వెళ్ళిపోయాడు. ఎందుకని? సువార్తను నమ్మాడు కనుక. ఒకవేళ బాప్తిసం తీసుకున్నా సువార్త నమ్మలేదనుకోండి, ఏమవుతుంది? శిక్ష విధింపబడుతుంది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష. ఇక్కడ బాప్తిసానికి స్థానం లేదు అని హైపర్గ్రేసులు మాట్లాడుతున్నారు. అంటే రక్షణ పొందాలంటే ఏముండాలి? నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉంటే చాలు. ఇదేనా యేసుప్రభు వారు మాట్లాడుతుంది? అర్థమవుతుందని చెప్పింది. వాళ్ళ పాయింట్ అర్థమైంది మీకు? పని ఏమర్థమైంది? సువార్త నమ్మకపోతే శిక్ష. బాప్తిసం ఏంటి మధ్యలో? మళ్ళీ బాప్తిసం పట్టుకొచ్చి మధ్యలో చేస్తారేంటి? సువార్త నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. మార్కు సువార్త 16వ అధ్యాయము 8 నుండి 20 వచనం వరకు లేఖనాలు, గ్రీకు లేఖనాలు లేదంట, చేర్చారు. అసలు ఈ 8వ వచనం నుండి 20వ వచనం వరకు మూల ప్రతులు లేదు. 4వ శతాబ్దము తర్వాత 3వ శతాబ్దం ఆ ప్రతుల్లో ఈ వచనాలు లేవు. ఇప్పుడు మన తెలుగు బైబిల్లో ఉంది, ఇప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో చేర్చారు, అది అసలు బైబిల్లో లేదు అనేది వాళ్ళ వాదన. 4-3 శతాబ్దాల్లో లేదంట. ఇది బాగా మూలప్రతం చూసారా, దాని గురించి ప్రస్తావన లేదు, అసలు అది దొరకలేదు. మార్కు సువార్త అది ఉందో లేదో మనకు తెలియదు. 3-4 శతాబ్దాల్లో మాత్రం ఆ తర్జుమాల్లో 8 నుంచి 20 వచనం వరకు లేదనేది వాళ్ళ వాదన. అటు అందులో ఏం స్కిప్ చేస్తున్నారు? ఈ బాప్తిస్మం అనే కంటెంట్ మొత్తం లేచిపోతుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బాప్తిస్మం అవసరం లేదు, నీటి బాప్తిస్మం అంత ప్రాముఖ్యమైనది కాదు అని చెప్పే ప్రయత్నం. అయితే మనకి ఇప్పుడు ఆధారం ఏంటంటే తెలుగు బైబిల్లో మనకు ఉంది. వాస్తవాన్ని మనం గ్రహిస్తే మూల గ్రీకు భాషలో ఇది 8 నుంచి 20 వచనాల వరకు హిస్టరీ ఉంది, అది లేకుండా ఏమీ లేదు. తర్వాత ప్రతుల్లో మనం గతంలో నేర్చుకున్నాం, ఏది కొత్త ఆకాశం కొత్త భూమి గురించి
పంచిపోతాలు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయి. పంచి అనే పదం తెలుగు బైబిల్లో పెట్టారు. ఆ పంచి మనోళ్ళు చుట్టారు, అది గ్రీక్ బైబిల్లో లేదని చెప్పారు కదా. పంచ అనేది మూలప్రతిలో ఉంది, మనం నేర్చుకున్నాం కదా. అలాగే ఇది కూడా లేదని చెప్తున్నారు వాళ్ళు. అయితే వీళ్ళ మాట ఏంటంటే రక్షించేది నమ్మకం మాత్రమే, బాప్తిస్మం కాదు అని. వాళ్ళు కొన్ని ఉదాహరణలు కూడా చూపిస్తారు. లోకసువార్త 7:37 చూడండి. లోకసువార్త 7:37. అక్కడ ఎవరు కనపడతారు మనకి? అక్కడ ఎవరు కనపడతారు? ప్రభు పాదాలు కన్నీళ్ళతో తుడిచింది చూశారు ఒక ఆమె, అత్తరు పూసి ఆమె. 7:37 చదువుతారా? ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని అంటే భోజనంలో కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి, ఇప్పుడు ఆమెను క్షమించాడు ఆయన. యేసుప్రభు వారు క్షమించాడా ఎవరిని? పాపాత్మురాలైన స్త్రీని. బాప్తీసం తీసుకుందామే? తీసుకోలేదుగా. మన పాయింట్ కాదు ఇది, వాళ్ళ పాయింట్ రేట్ చేస్తున్నారు. ఇది వాళ్ళ పాయింట్, ఏ పాయింట్ అయితే రేట్ చేస్తున్నారో చెప్తున్నాను. అంటే బాప్తీసం తీసుకోకుండానే ఈ పాపాత్మురాలైన స్త్రీకి ఏమొచ్చింది? క్షమాపణ వచ్చింది. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడి, నమ్మని వానికి శిక్ష విధింప. నమ్మని వానికి శిక్ష. ఏ నమ్మని వానికి? సువార్త నమ్మనోడికి. అంటే బాప్తీసం ప్రాముఖ్యమైనది కాదు అని చెప్పడానికి ఇలాంటి రెఫరెన్స్లు వాడుకుంటున్నారు. ఆఖరికి సిలువ మీద దొంగను కూడా తీసుకొచ్చారు వాళ్ళు. అతను కూడా బాప్తీసం తీసుకోలేదు, యేసుక్రీస్తు వారిని నమ్మాడు, ఆయన త్యాగం నమ్మాడు, అందు గురించి అతడు ఆ రోజు పరదేశికి పోయాడు, రెండో రాకల్లో పరలోకానికి వెళ్ళిపోతాడని చెప్తున్నారు. బాప్తిసం అనేది అంత ప్రాముఖ్యమైనది కాదని. మత్తయి సువార్త 9:2 కూడా పక్షవాయు కలిగినాడు కనపడతాడు మనకి. అతను కూడా దేవుడు అక్కడ క్షమించినట్టు మనకు కనపడుతుంది. అలాగే లోకసువార్త 18:13-14 సుంకరి, వీళ్ళెవరు కూడా బాప్తిసం లేకుండానే ఏం పొందుకున్నారు? రక్షణ పొందుకున్నారు అనేది వాళ్ళ వాదన. అంటే బాప్తిసం అవసరం లేదని చెప్పడానికి ఇలాంటివన్నీ తీసుకొస్తున్నారు వాళ్ళు వాళ్ళ వాదనలో. అయితే అసలు మార్కు సువార్త 16:16లో వాక్యానుసారమైన వివరణ ఏంటి, వాస్తవం ఏంటి, సత్యం ఏంటి అనేది చూద్దాం ఒకసారి. యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 16:16లో ఒకడు రక్షించబడడానికి ఏం చేయాలని కోరుతున్నాడు? నమ్మి బాప్తిసం పొందాలి. నమ్మి, ఏమి నమ్మి? సువార్త నమ్మి బాప్తిసం పొందాలి. నమ్మని వానికి అంటే బాప్తిసం స్కిప్ చేశాడు ఆయన 2 పాయింట్లో. నమ్మక బాప్తిసం తీసుకోలేదనుకో శిక్షించబడతాడని పెట్టాలి వీళ్ళకి, లేకపోతే నమ్మరు. ఎవరు? హైపర్ గ్రేస్ వాళ్ళు. స్వార్థ నమ్మి బాప్తిసం పొందితే రక్షింపబడతాడు. రక్షణకు సంబంధించి మొదటి పాయింట్లో ఉంది. శిక్ష విధించబడి దాంట్లో బాప్తిసం లేదు. కానీ యేసుప్రభువు వారు రక్షణకి ఏం జత చేస్తున్నారు? బాప్తిస్మని జత చేస్తున్నారు. అంటే ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఖచ్చితంగా అతడు ఏం పొందాలి? బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందాలి. ఒకసారి చూద్దాం. యేసుప్రభువు వారు మాట్లాడినటువంటి ఆ పదానికి గ్రీకులో ఏముందో తెలుసా? 16:16లో ఒకసారి రాసుకునే వాళ్ళని రాసుకోండి. ఇది ఉందండి, పదం ఉంది, ఓరిస్ట్ అని వస్తుంది. యేసుప్రభువు వారు ఈ సూత్రాన్ని ఉపయోగించారంట. ఇది ఒక సూత్రం, గ్రీకులో ఒక సూత్రం అండి. ఇది సూత్రాలు తెలుసు కదా, కొన్ని లెక్కలు కట్టేటప్పుడు సూత్రాలు వాడుతుంటాం. మెల్ల కట్టుకునే సూత్రాలు కాదు, కొన్ని ఫార్ములా అంటారు దాన్ని. తెలుగులో ఏంటంటే మనం మాట్లాడుకునే భాషలో సూత్రం, మామూలు ఇంగ్లీష్లో అయితే ఒక ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారం వెళ్ళామనుకోండి దానికి సరైన జవాబు వస్తుంది. యేసుప్రభువు వారు మార్కు సువార్త 16:16లో వాడింది ఓరిస్ట్ అనేటువంటి సూత్రాన్ని వాడాడు. ఈ సూత్రానికి మూలం ఏంటంటే ఒక మాట. ఈ సూత్రం యొక్క ప్రాధాన్యత ఏంటంటే సంభవించే కార్యం ప్రధాన క్రియ యొక్క కార్యానికి తర్వాత వ్యక్తపరచబడదు. ఇది ఓరిస్ట్ అనే సూత్రాన్ని అనుసరించి సంభవించే కార్యం ప్రధాన క్రియ యొక్క కార్యానికి తర్వాత వ్యక్తపరచబడదు. మెయిను ఈ ప్రధానమైన క్రియ, ఇది మనకు మెయిను. ఇది యేసుప్రభువు వారు మాట్లాడిన దాంట్లో మార్కు 16:16 ఏది ప్రధానమైంది చెప్పండి? మార్కు సువార్త 16:16 మళ్ళీ ఒకసారి చూడండి. ఏది ప్రధానమైంది?
ఆయ్. అంటే అండి ఇలా చూడండి, నమ్మటం, బాప్తీసం తీసుకోవటం, రక్షణ, ఈ 3 పదాలు ఉన్నాయి అందులో. ఈ మూడిట్లో ఏది ప్రధానమైంది? రక్షణ. ఇప్పుడు మనం ఇవన్నీ దేనికి? మీరు బ్యాక్లేసుకుని కాజు వెళ్ళటానికి, నేను ఇక్కడ మళ్ళీ మైకులు ఎట్టి ఇవన్నీ ఎట్టి మళ్ళీ బాప్తీసం తీసుకుని ఇవన్నీ దేనికి? ఇవన్నీ మనం రక్షణ పొందడానికే కదా, పరలోకానికి వెళ్ళాలి. ఇది ప్రధానమైన క్రియ. ఈ భూమి మీద ఏం జరిగినా దీనికోసమే కాదా? ఇవన్నీ పాకులెట్లు దేనికి? దీనికోసమే. ఇది లేకుండా అవన్నీ ఎందుకు కదా? ఇప్పుడు ఈ సూత్రాన్ని వాడి యేసుప్రభువు మాట్లాడుతున్నాడు అక్కడ. ఈ ప్రధాన క్రియకి సంబంధించి ఈ సంభవించే కార్యాలు ఉంటాయి చూసారా, ఇప్పుడు జరుగుతున్న కార్యాలు ఉంటాయి చూసారా, ఇది ప్రధాన క్రియకి సంబంధించినవి. దీనికి సంబంధించి దీని తర్వాత రాయరండి గ్రీకులో. ఒక విషయాన్ని, ప్రాముఖ్యమైన విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు ప్రాముఖ్యమైన విషయాన్ని ముందు మాట్లాడేసి తర్వాత జరుగుతున్న కార్యాలు చెప్పరంట వాళ్ళు. ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పాక ముందే ఆ విషయాలు చెప్పేస్తారంట. ఒక విషయం చెప్తాను, ఒక ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. అర్థం కాకపోతే మళ్ళీ యూట్యూబ్లో ఇందురు కానీ, ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ దగ్గర కూర్చోబెట్టి మామూలుగా నార్మల్ భాషలో ఎదురు బదురు కూర్చొని మాట్లాడుకుందాం. రికార్డ్ అవుతుంది కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఈ సూత్రం ఏంటి? సంభవించే కార్యం ప్రధాన క్రియ యొక్క కార్యానికి తర్వాత వ్యక్తపరచబడదు. అంటే ఈ రక్షణకి సంబంధించి ప్రధాన కార్యం మనం అనుకుంటున్నామో, ఇప్పుడు జరిగే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దీనికి తర్వాత చెప్పడం జరగదంట, దీనికి ముందే చెప్పాలంట. అందుకే యేసుప్రభువు వారు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును ఎప్పుడు రాశాడు? వెనకాల రాశాడు. నమ్మి, నమ్మకం, బాప్తిసం పొందినవాడు 2, తర్వాత అంటే ఇప్పుడు ఈ 2 పీకేసి అది అవసరం అంటున్నారు వీళ్ళు. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. నవీన్ ఉన్నాడు. నవీన్ తోటి ఒక పెయింటింగ్కి సంబంధించి ఒక డీల్, దాన్ని ఏమంటే కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాం. నవీన్ తోటి ఏం మాట్లాడామంటే, మాకు షెడ్ వేసి ఇక్కడ స్కై బ్లూ కలర్ వేసి ఇవ్వాలి, ఎంత ఇమ్మంటాం అన్నాం. తమ్ముడు అన్నాడు 20,000 అవుతుందని అన్నాడు. 20,000కి డీల్ కుదుర్చుకున్నాం. నేనేమడిగాను? షెడ్ వేసి ఇక్కడ బ్లూ కలరు, స్కై బ్లూ కలరు పెయింట్ వేసి ఇవ్వాలి, ఎంత కాంట్రాక్టు? 20,000. తమ్ముడు పెయింట్ వేయకుండా నాకు షెడ్ వేసి ఇచ్చేసాడు. నేను 20,000 ఇస్తానా? అర్థం అవ్వలేదా మీకు? 20,000 ఇస్తానా? ఏమన్నా? ఎందుకని? కలర్కి ఏముందా? అసలు షెడ్డే మెయిన్ కదా మనకి. షెడ్డే మెయిను, నేడిచ్చే షెడ్డే మెయిను. మళ్ళీ స్కై బ్లూ కలర్ ఉంటే ఏంటి, ఊడిపోతే ఏంటి చెప్పండి? మాటలో అగ్రిమెంట్లో ఉంది ఏంటి? నువ్వు షెడ్ వేసి ఇచ్చి నాకు స్కై బ్లూ కలర్ వేసి ఇవ్వాలి. నేను అన్నాను అంతే. అది ఎందుకండి, మీకు షెడ్ ఉంటే చాలు కదా. నేను ఏమన్నానయ్యా, నీకెందుకు కదా? అర్థం అవ్వలేదు నేను చెప్పింది. ఇప్పుడు ఈ 20,000 నవీన్కి ఇవ్వాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఖచ్చితంగా స్కై బ్లూ కలర్ వేయాలి, లేకపోతే మా ఇద్దరికి డీలు అవదు. నేను ఎందుకు చెప్పాను ఈ మాట మీకు అర్థమవుతుంది ముందుకెళ్తే. చూద్దాం. యేసుప్రభువు వారు మార్కు సువార్త 16:16 ఇచ్చిన క్రమం చెప్పాను నేను మీకు. ఆయన ఈ ప్రధాన క్రియని ఆఖరిలో వాడి దీనికి ముందు ఏవైతే మనం చేయాలని డీల్ కుదుర్చుకున్నాడో వాటిని ముందు మాట్లాడి, ఈ 2 చేయకపోతే ఇది నీకు రాదు. నువ్వు షెడ్ హెత్త కుదరదు, నాకు రంగు కూడా వేయాలి. అంటే ఇప్పుడు ఈ పైన రేకు ముఖ్యమా, ఈ స్కై బ్లూ కలర్ ముఖ్యమా, ఈ గోడ ముఖ్యమా? ఇది అవసరం లేదు. అంటే
మనోడికి 20,000 ఇవ్వటానికి కుదురుతుందా? కదా. చూద్దాం ఒకసారి. ఈ షెడ్కి సంబంధించి యేసుప్రభు వారు మాట్లాడండి. నిజంగా వాళ్ళు ఓరిస్ట్ అనే పదం ఆ సూత్రమే వాడతారంట. చూద్దామే. నాకు వచ్చి రానట్టుగా ఒక షెడ్ వేస్తున్నాను, ఏం కంగారు పడకండి. ఇప్పుడు వేసిన షెడ్ లాగా అంటుందే. కలర్ అన్నాం కదా, మరి కలర్ వేయలేదంటాడు నవీన్. ఒకసారి చూద్దాం. యేసుప్రభు వారు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. అందులో బాప్తిసం అనే పదాన్ని స్కిప్ చేస్తున్నారు వాళ్ళు. నమ్మనోడికే శిక్ష, బాప్తిసం పొందనోడికి కాదు అని మాట్లాడుతున్నారు కదా. అసలు ఈ రక్షణ కార్యంలో ఈ 20,000 రూపాయల డీల్ అన్నం చూసారా? దేవుడు మనం దేవుడితో కుదుర్చుకున్న ఒప్పందంలో ఈ షెడ్కి సంబంధించి, అంటే మన ఆత్మీయ రక్షణకి సంబంధించి ఈ షెడ్ అనుకుందాం. బైబిల్లో క్రమం ఏమి ఇచ్చాడు చూద్దాం. అప్పటికప్పుడు కాదు కదా అది, ఆ ఒక వచనమే పట్టుకోకూడదు మనం. క్రమం చూద్దాం ఒకసారి. మార్కు 16:16 ఒకసారి చదువుతారా? మార్కు 16:16 ఒకసారి చదువుతారా? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడు. నేనేమంటానంటే ఈ వచనంలో 4 పాయింట్లు ఉన్నాయి. 1, ప్రసంగం ఉందా? ఎక్కడా? అటు చెప్తే ప్రకటించినట్టు ప్రసంగం ఉందన్నమాట. నమ్మి అంటే అప్పుడు ప్రసంగం జరిగింది, అది మనకు కనపడలేదు అక్కడ. అంటే ఆ వచనంలో ఏం కనపడుతుంది మనకి? ప్రసంగం కనపడుతుంది, తర్వాత విశ్వాసం కనపడుతుంది. ఓకేనా? తర్వాత బాప్తిసం కనపడుతుంది. తర్వాత రక్షణ. కదా. ఇది నేను ప్రసంగం అంటాను, ఇది విశ్వాసం, ఇది బాప్తిస్మం, ఇది రక్షణ. మనం కుదుర్చుకున్న డీల్ ఎంత? 20,000. 20,000 ఎప్పుడు వాళ్ళు చెప్పాలి మీరు? కంప్లీట్ అయిన తర్వాత ఎలా కంప్లీట్ అవుతుంది? ఇది అవసరం లేదు అంటున్నాం కదా, మరి కంప్లీట్ అవుతుందా? చూద్దాం ఒకసారి. బైబిల్లో ఒక క్రమం చూద్దాం. 1, కొన్ని సందర్భాల్లో వ్యక్తులు విశ్వసించాలని చెప్పబడ్డారు. లేదనుకుంటే రక్షణ పొందడానికి ఏం కావాలి? అర్థమవుతుందని నేను చెప్పేది. రక్షణ పొందాలంటే ఏం కావాలి? ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ఏం ఉండాలి? అతనికి విశ్వాసం ఉండాలని చెప్పాడు. చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యాలు 10:43 చూడండి. వ్యక్తి రక్షించబడాలంటే ఆ రక్షణకు ముందు ఏం జరగాలన్నది చూస్తున్నాం. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందనని ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు. అంటే ఒక వ్యక్తి పాపక్షమాపణ పొంది రక్షించబడాలంటే ఏం చేయాలి? ఆయన విశ్వాసం ఉంచాలి. యూరిస్ట్ ఇంతకు ముందు ఒకసారి మాట్లాడాను, మీకు గుర్తుందా? యూరిస్ట్ అనే పదానికి రక్షణకి సంబంధించి మనం ఆయనపూర్ల క్లాసులో చెప్పాను. 4 స్టెప్పుల కింద ఉంటుంది. రక్షణకి సంబంధించి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అంటే అయిపోయింది. నమ్మి బాప్తిసం పొందితే రక్షించబడిపోతారు అన్నట్టు. చూడండి ఒకసారి ఏం కనపడుతుంది ఇక్కడ. ఈ రక్షణకి ఏం కావాలి? విశ్వాసం. సరిపోద్దా? అంటే ఒక వ్యక్తి రక్షణ పొందడానికి సరిపోద్దా అంటున్నాను. అక్కడ ఏం చెప్పాడు? విశ్వాసం ఉంటే పాపక్షమాపణ అన్నాడుగా. ఈ వచనాన్ని బట్టి చాలు. తర్వాత 39వ వచనం 13వ అధ్యాయం
మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతారో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడు ఈయన వలననే నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. అంటే విశ్వసించి ప్రతివాడు ఎలా తీర్చబడుతున్నాడు అంటే రక్షణ పొందాలంటే ఏముండాలి? సరిపోద్ది అన్నట్టుగా ఉంది. విశ్వాసం ఉంచితే రక్షణ వచ్చేద్ది అన్నట్టు ఉంది. ఇది క్రమం. ఒక వ్యక్తి రక్షించబడడానికి ఆ వ్యక్తికి ఏముండాలి? క్లోజ్. ఎక్కడ ఆపేసామనుకోండి, బాప్తిస్మం ఉందా ఇందులో? ఇప్పుడు బాప్తిస్మం ఉందా? లేదు కదా. సరే అయిపోద్ది, ఇక్కడితో గొడవ వదిలిపోద్ది, బాప్తిస్మం తీసుకోవాల్సిన అవసరం లేదు అని అనుకున్నాడు అనుకోండి, అతను ఈ డీల్లో ఉండడు. తర్వాత కొన్ని సందర్భాల్లో మారు మనసు పొందాలని చెప్పబడ్డారు. రక్షణ పొందడానికి మారు మనసు పొందాలని చెప్పబడ్డారు. చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు 2:38 చూడండి. పేతురు గారు మాట్లాడుతున్నారు. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిడి. ఏమండి? మీరు మారు మనసు పొందాలని ఆజ్ఞాపించబడ్డారు. రక్షణకి విశ్వాసం కావాలని చెప్పబడ్డారు కొన్ని సందర్భాల్లో మారు మనసు పొందాలని చెప్పబడ్డారు. 3:20 కూడా చూడండి. అందులో 3:20 మీ కొరకు నియమించిన యేసుక్రీస్తును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి. బాప్తిసం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడా? ఏం మాట్లాడుతున్నాడు? మారు మనసు. కేవలం మారు మనసు ఉంటే చాలా? మరి ముందు విశ్వాసం గురించి చెప్పాడు. రక్షణ పొందాలంటే పాపక్షమాపణ ఉండాలంటే విశ్వాసం అన్నాడు. రక్షణ పొందాలంటే పాపక్షమాపణ పొందాలంటే మారు మనసు ఉండాలన్నాడు. అంటే లైన్ చూడండి బైబిల్లో. మనం దీన్ని యూరిస్ట్ అంటారు. తర్వాత ఇంకోటి, కొన్ని సందర్భాల్లో బాప్తిసం పొందాలని చెప్పబడ్డారు. బాప్తిసం పొందాలి. అపోస్తుల కార్యములు 10:48 చూడండి. యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవాలని ఆజ్ఞాపించాను. 22:16 చూడండి. నీవు తడువు చేయటం ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కడిగేసుకొనిమని చెప్పాను కదా. ఒక చోటేమో రక్షణకి విశ్వాసం ఉండాలని చెప్పాడు, మరో చోటేమో మారు మనసు ఉండాలని చెప్పాడు, మరో చోటేమో బాప్తిసం పొందాలని చెప్పాడు. ఈ మూడిట్లో ఏది ఉండాలి మనకి రక్షణ పొందాలంటే? 3 ఉండాలా? ఈ 20,000 నవీన్కి ఇవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నవీన్ ఏం చేయాలి? ఇప్పుడు ఈ 20,000 డీల్ కుదుర్చుకున్నాం కదా, ఈ 20,000 నీకు చేతికి రావాలంటే ఏం చేయాలి? మెట్లు కట్టేసి, ఆ గోడలు కట్టేసి, తలుపులు పెట్టేసి, షెడ్ వేసేసావు. నువ్వు పెయింట్ వేయలేదు, అది అవసరమే ఉంది అన్నావు. ఇదేంటి నేను చెప్పినప్పుడు నీకేంటి? నువ్వు అంటావేంటి అవసరం ఏంటని? నేను అంటున్నాను ఏమని? నాకు బ్లూ కలర్ పెయింట్ వేయాలంతే. నీకు 20,000 మొత్తం 20,000 ఎగిరిపోద్ది, నీకు ఇవ్వను. ఎందుకంటే అది కారణం చూపిస్తాను నేను. ఇప్పుడు ఏం చేయాలి? పెయింట్ వేయాలి. యేసుప్రభువు మార్కు సువార్త 16:16 అదే చెప్పారు. ప్రసంగిస్తారు, ప్రసంగం విన్న తర్వాత విశ్వసిస్తాడు, విశ్వసించిన తర్వాత బాప్తిసం తీసుకుంటాడు, బాప్తిసం తీసుకున్న తర్వాత రక్షింపబడతాడు. ఈ ప్రాసెస్లో అతను నమ్మకపోతే కనుక శిక్షించబడతాడు. ఇక్కడ బాప్తిసం ఏం స్కిప్ చేయలేదు ఆయన, ఆ క్రమాన్ని చెప్పాడు అక్కడ. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు? అయిపోయి గ్రేస్ వాళ్ళు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష. అంటే ఏ నమ్మనోడికి? సువార్త నమ్మనోడికి. ఇక బాప్తిసం లేచిపోయింది, మారు మనసు లేచిపోయింది, విశ్వాసం ఉంది. నమ్మనోడు అంటున్నారు కదా, విశ్వాసం లేనివాడు నరకానికి వెళ్ళిపోతాడు అంటున్నారు కదా. ఇది చెప్తున్నారు బాగానే. ప్రసంగం కూడా ఉంటుంది, అలా 2 ఉంటాయి అంతే వాళ్ళకి. ప్రసంగం చేస్తే విశ్వసిస్తే, ఇప్పుడు మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా, స్వార్థ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు విన్నారనుకోండి, యేసుప్రభువు ఎంత గొప్పవాడా, ప్రాణం పెట్టారా అని నమ్మేసి వాళ్ళు మాట్లాడుకు ఊరుకున్నారనుకోండి, వాళ్ళు రక్షించబడిపోయినట్టేనంట. వాళ్ళ లెక్క బాప్తిసంతో పని లేదంట. కానీ గ్రేట్ కమిషన్ ఏంటంటే, క్రైస్తవానికి యేసుప్రభువు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే బాప్తిసం ఇవ్వండి. ఇది నీటిలో మునిగి లేవటం వల్ల ప్రయోజనం లేదు అని మాట్లాడుతూ ఈ బాప్తిసం అనే దాన్ని తీసేస్తున్నారు. కాబట్టి ఆ విషయంలో కొద్ది జాగ్రత్త వహించాలి మనం. అంటే ఏం మాట్లాడుతున్నాడు? మారు మనసు పొందారు అంటే వాళ్ళు వాక్యం విన్నారని, వాక్యం విన్నారు అని అంటే విశ్వసించారని, విశ్వసించారు అని అంటే బాప్తిసం తీసుకున్నారు అని, బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు అని,
బాప్తీసం తీసుకుంటే రక్షణలోకి వస్తారు అని యేసుప్రభు వారు చెప్పింది అది. అర్థమైందా? అర్థమైతే దేవునికి స్తోత్రం. అంటే రక్షణ వేదిక వారు చేయాల్సింది ఏంటి? సువార్త యందు విశ్వాసం ఉంచాలి, తర్వాత మారు మనసు పొందాలి, తర్వాత పాప క్షమాపణ కొరకు బాప్తీసం పొందాలి. ఇది యూరిస్ట్ క్రమం. అవన్నీ అందులో చేర్చబడ్డాయా? అవన్నీ చేర్చబడ్డాయా దేంట్లో? యేసుప్రభు వారు ఇచ్చిన ఆజ్ఞలో, ఆయన మనతో చేసుకున్న ఒప్పందంలో ఇవన్నీ చేస్తేనే రక్షణ. అందులో ఏ ఒక్కటి మనం మానేసినా రక్షణ ఉండదు. కాబట్టి మారు మనసు పొందటం, విశ్వాసం ఉంచటం, రక్షణ అనుభవించటం అనేది బాప్తిస్మం అనే దానికి ముడిపడి ఉంది. అందుగురించే బాప్తిస్మం అనేది రక్షణతో ముడిపెట్టి యేసుప్రభు వారు మాట్లాడుతున్నాడు. పేతురు గారు కూడా అదే మాట్లాడుతున్నారు. ఆ బాప్తిస్మే ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తుందని. అంటే బాప్తిస్మం తీసుకోకపోతే రక్షణ లేదా? నీటిలో మునిగి లేస్తేనే రక్షణ అంతే. నీటిలో మునిగి లేస్తే ఏమొస్తుందండి? ఆ మూలన పెయింట్ ఏం చేస్తుందండి? మనం అన్నీ నో క్వశ్చన్స్ అంతే అని చెప్పాడు, అంతే చెయ్యాలి. ములుగులేస్తే ఏమవుతుంది? ములుగులేవంతే, నేను చెప్పాను అంతే. అది డీల్ అనమాట. మన దేన్ని స్కిప్ చేయడానికి, తీసేయటానికి మనకు హక్కులు లేవు. అర్థమైతే దేవునికి స్తోత్రం. కాబట్టి వాళ్ళ నారాయణ బాప్తీసానికి సిద్ధపడుతున్నారు అని అంటే దేవుని మాటకి విధేయత చూపిస్తున్నట్లు లెక్క. ఆల్రెడీ బాప్తీసం తీసుకున్న మనం కూడా యేసుప్రభు వారు మనకి ఏదైతే కమాండ్ ఇచ్చారో దానికి మనం విధేయత చూపించాం. బాప్తీసం తీసుకోవటం వలన మనం చేసిన మంచి పని ఏంటంటే ఆయన మాటకి విధేయత చూపించాం, లోబడ్డామని అర్థం. అది అవసరం లేదు, ఇది అవసరం లేదు, అది అవసరం లేదు అన్నాం అనుకోండి, నష్టపోతున్నాం. అర్థమైందా? సరే, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసిన తర్వాత సహోదరుడి కొరకు ఇద్దరు ప్రార్థన చేయండి. బాప్తీసానికి సిద్ధపడడానికి ప్రార్థన చేసుకుందామండి.